9 terrorist camps were targeted and successfully destroyed. It is a complex web of recruitment and indoctrination centers, training areas for initial and refresher courses, and launch pads for handlers. కవింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకున్నాం, దాడులు చేస్తే సహించాం. కానీ కళ్ళెదుటే కట్టుకున్న వాళ్ళని కాల్చేసి దిక్కున్న చోట చెప్పుకో అంటే ఏడుస్తూ ఎలా ఊరుకుంటాం? నేల రాలిన ఆ కన్నీటి బొట్లు రగిలిపోతున్నాయి. రక్కసి మూకలు నక్కి ఉన్న చోట్లకు మృత్యు మేఘమై కమ్మేసింది. త్రివిధ దళాల సాక్షిగా మిసైళ్ల రూపంలో దూసుకెళ్ళి ఉగ్ర మూకలను మట్టుపెట్టింది. వారి నెత్తురు చూశాకే దానిలో వేడి చల్లారింది. ఇది ఇక్కడితో ముగిసిపోదని గట్టి హెచ్చరిక పంపింది. అమాయకులను చంపడం కాదు, బాధ్యులను ఏరిపారాయడమే లక్ష్యమని భారత్ దెబ్బ రుచి చూపించింది. అదే ఆపరేషన్ సింధూర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డెస్టినీ కమ్యూనికేషన్ ఛానల్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఆపరేషన్ సింధూర్. అసలు ఈ ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి, ఎందుకు జరిగింది, దీనివల్ల మన దేశం మీద మన మీద ఎలాంటి ప్రభావం చూపించబోతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. సరే, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియాలి అని అంటే మనం ఒకసారి ఏప్రిల్ 22, 2025లోకి వెళ్ళాలి. ఆ రోజున ఒక ఉగ్రవాదుల దాడి జరిగింది. అదే పహల్గాం దాడి. పహల్గాం జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఆ ప్రదేశంలో 26 మందిని ఉగ్రవాదులు చంపేశారు. దానిలో 25 మంది భారతీయులు ఉన్నారు, ఒకళ్ళు నేపాలీ వ్యక్తి ఉన్నాడు. ఈ దాడి భారత్కు ఒక హెచ్చరికలా మారింది. ఎందుకు అంటే అంతర్జాతీయ సరిహద్దు దాటి ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి మన వాళ్ళని చంపేశారు, అంటే ఇంకా చాలామంది ఉన్నారు అనే హెచ్చరికను మనకిచ్చింది. సో ఈ దాడికి భారత్ ఎలా స్పందించిందో ఇప్పుడు చూద్దాం. సో భారత్ ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఆ ఆపరేషన్నే ఆపరేషన్ సింధూర్. అసలు ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి? ఏదైతే పహల్గాం దాడి జరిగిందో ఆ దాడికి స్పందనగా మే 7, 2025 తెల్లవారుజామున 1:44 భారత్ ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. ఇది ముందు నుంచి ఒక పక్కా ప్లాన్ చేసిన ఆపరేషన్. ఇందులో పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ POKలోని 9 ఉగ్రవాద స్థలాలపై దాడులు జరిపారు. సరే, ఈ ఆపరేషన్ ఎలా జరిగిందో చూద్దాం. ఈ ఆపరేషన్ భారత్ నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ ఈ 3 కలిసి ఈ దాడిని ప్లాన్ చేశారన్నమాట. అది కూడా ఇవన్నీ కూడా ప్రెసిషన్ స్ట్రైక్స్ అంటే ఏంటి అని అంటే అది ఖచ్చితమైన టార్గెట్లను చూస్ చేసుకొని ఆ టార్గెట్ల మీద దాడులు చేస్తారన్నమాట. సరే, 1971 తర్వాత ఈ 3 దళాలు కలిసి ఏదైనా యుద్ధం చేశాయి అని అంటే ఇదే. సరే, ఈ ప్రెసిషన్ స్ట్రైక్స్ని ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే సామాన్య ప్రజలు అక్కడ ఇబ్బంది పడకూడదు, వాళ్ళ మీద దాడులు చేయకూడదు అనేది ముఖ్య ఉద్దేశం. సరే, మరి ఎవరెవరి మీద దాడి చేశారు అని అంటే లష్కర్ ఈ తోయిబా, జైష్ ఈ మహమ్మద్ వంటి ఉగ్రవాద గ్రూపులు ఏవైతే ఉంటాయో ఆ గ్రూపుల మీద దాడి చేశారు. అది కూడా ఎక్కడెక్కడ చేశారు అని అంటే బహవల్పూర్లోని జైష్ ఈ మహమ్మద్ ప్రధాన కార్యాలయం ఒకటి, మొద్కేలోని లష్కర్ ఈ తోయిబా బేస్ ఒకటి. సో ఇలా ఇంకో 7 ప్రదేశాలు ఉన్నాయి. సో ఈ 7 ప్రదేశాల మీద దాడి చేయడమే కాకుండా భారత్ ఏం చేస్తుంది అంటే పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలు ఉంటాయి కదా, వాటిని టార్గెట్ చేయలేదు. ఎందుకు అని అంటే వాటి మీద అంటే ఆర్మీ స్థావరాల మీద బాంబులు కానీ దాడులు కానీ జరిగితే యుద్ధం మొదలవుతుంది కాబట్టి ఆ జాగ్రత్తను తీసుకుంది. సరే, దీనికి పాకిస్తాన్ ఎలా స్పందించింది? పాకిస్తాన్ ప్రకారం ఈ దాడుల్లో 8 మంది పౌరులు చనిపోయారు, 35 మంది గాయపడ్డారు, 2 కనిపించకుండా పోయారు. దీని ప్రతిస్పందనగా పాకిస్తాన్లోని తీవ్రవాదులు కావచ్చు, లేకపోతే మిలిటరీ వాళ్ళు కావచ్చు, నేమ్ షేక్ మిలిటరీ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏం చేశారంటే లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గరికి వచ్చి అక్కడ దాడులు చేశారు. ఈ దాడుల్లో 3 భారతీయులు చనిపోయారని, 7 గాయపడ్డారని, అలాగే 2 భారత్ జట్లు, 1 డ్రోను కూల్చేశామని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఏదైతే 2 భారత్ జట్లు, 1 డ్రోన్లు కూల్చేసామని చెప్తున్నారో దానికి సంబంధించి ఏ ఎవిడెన్సెస్ ఇంకా తెలియలేదన్నమాట, ఇంకా స్పష్టం అవ్వలేదు. సరే, ఇదంతా అంతర్జాతీయంగా అన్ని దేశాలు గమనిస్తున్నాయి. అంతర్జాతీయ స్పందన ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఈ ఆపరేషన్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ఈ 2 దేశాలని శాంతంగా ఉండాలని కోరారు. సరే, భారత్ ఏం చేసింది అని అంటే అమెరికాకి, బ్రిటన్కి, సౌదీ అరేబియాకి, UAEకి, రష్యాకి అసలు ఈ ఆపరేషన్ ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరాలను పంపింది. భారతదేశంలో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. భద్రత కోసం భారత్ తీసుకున్న కొన్ని కీలక చర్యలు ఏంటి అని అంటే ఉత్తర భారతదేశంలో కమర్షియల్ ఫ్లైట్స్ని ఆపేసింది. జమ్మూ కాశ్మీర్ సరిహద్దు జిల్లాల్లో పాఠశాలను మూసేసింది. భద్రతా సిబ్బందితో రెడీనెస్ డ్రిల్స్ని నిర్వహిస్తుంది. ఈరోజు హైదరాబాద్లో 4 గంటల 15 నిమిషాలకు కూడా ఈ రెడీనెస్ డ్రిల్ని ఏర్పాటు చేశారు. ఈ రెడీనెస్ డ్రిల్ ఏంటి అని అంటే ఒకవేళ యుద్ధం కనుక జరిగితే ఆ యుద్ధ సమయంలో కామన్ మ్యాన్ ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి భద్రతను పాటించాలి అనేది అందరి అవగాహన కోసం చేస్తున్న డ్రిల్స్ అన్నమాట. ఇంకా భారత్ ఇండస్ వాటర్ ట్రీటీని ఇంకా స్టిల్ నిలిపేసింది. దాంతో పాకిస్తాన్తో ఇంకా చర్చలు జరపలేదు, లేదా వాటర్ ట్రీటీని ఎత్తివేయలేదు. వాళ్ళ నదులను నీటిని పంచుకోవడం ఆపేసింది అనేది ఈ యొక్క పరిస్థితుల యొక్క తీవ్రతను మనకి ఇంకా చూపిస్తున్నాయి. ఈ ఆపరేషన్ ఉగ్రవాదంపై భారత్ బలమైన స్పందన ఇచ్చిందని, భారతదేశంపై దాడులు జరిగితే భారత్ ఊరుకోదు అనే స్పష్టమైన సందేశాన్ని పాకిస్తాన్కి కానీ, పాకిస్తాన్లోని ఉగ్రవాదులకు కానీ, పాకిస్తాన్లోని అందరికీ అర్థమయ్యేలాగా భారత్ తన సందేశాన్ని స్పష్టం చేసింది. కానీ పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేయకుండా పెద్ద యుద్ధాన్ని నివారించాలన్న ఆలోచన కూడా ఉంది అనడానికి పాకిస్తాన్ ఆర్మీ బేస్ల మీద ఎక్కడ దాడులు జరగలేదు అనే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఉభయ దేశాలు చాలా హై అలర్ట్లో ఉన్నాయి. పరిస్థితి ఎక్కడికైనా మలుపు తిరగవచ్చు. అందుకే మనందరం జాగ్రత్తగా ఉండడం అవసరం. భారత రక్షణ మంత్రిత్వ శాఖ May 7, 2025 సాయంత్రం మరిన్ని వివరాలను దీనికి సంబంధించి వివరిస్తుంది. సో ప్రపంచం మొత్తం ఈ పరిస్థితిని క్లోజ్గా వాచ్ చేస్తుంది. మరింత ఉధృతికి రాకుండా ఉండాలని కోరుకుంటుంది. మనం ఈ వీడియోలో ఆపరేషన్ సింధూర్ గురించి మరి ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం కదా. మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, కేలెబ్ లీవై, డెస్టినీ కమ్యూనికేషన్స్.